హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యమాకల. యూనియన్ బ్యాంక్ ఏటీఎం కార్డ్స్ ఎవరికైతే ఒక నెల రోజుల లోపలనే ఎక్స్పైర్ అయిపోతున్నాయో వాళ్ళందరూ కూడా కొత్త ఏటీఎం కార్డ్స్ వచ్చినాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్త ఏటీఎం కార్డ్స్ వచ్చినాయి కదా, ఏటీఎం పిన్ సెట్ చేసుకున్నాను ఏటీఎంకి వెళ్తున్నారు. కానీ ఏటీఎం పిన్ సెట్ అవ్వకుండా ఇన్వాలిడ్ కార్డు అని చూపిస్తుంది. దానికి కారణం ఏంటంటే మీ పాత ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఆ పాత ఏటీఎం కార్డు ఎక్స్పైరీ డేట్ అయ్యే వరకు కూడా మీకు పాత ఏటీఎం కార్డే పనిచేస్తుంది. ఎప్పుడైతే పాత ఏటీఎం కార్డు ఎక్స్పైరీ డేట్ అయిందో అప్పుడు మీకు వచ్చిన కొత్త ఏటీఎం కార్డుకి పిన్ సెట్ చేసుకుని కొత్త ఏటీఎం కార్డు వాడుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఈ కార్డు చూడండి, దీని మీద డేటు 12/24 డేట్ ఉంది. ఆల్రెడీ వీళ్ళకి కూడా కొత్త ఏటీఎం కార్డు వచ్చింది. కాకపోతే December 31 వరకు కూడా ఈ పాత ఏటీఎం కార్డు పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ పాత ఏటీఎం కార్డు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందో, అంటే December 31 అంటే ఎప్పుడైతే January 1వ తారీఖు నుంచి పాత ఏటీఎం కార్డు పనిచేయడం ఆగిపోతుంది. అప్పుడు January 1వ తారీఖుని మీకు వచ్చిన కొత్త ఏటీఎం కార్డుకి పిన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీ పాత ఏటీఎం కార్డు ఎక్స్పైరీ అయ్యే వరకు కూడా మీరు మీ పాత ఏటీఎం కార్డే పనిచేస్తుంది. మీకు ఎప్పుడైతే మీకు పాత ఏటీఎం కార్డు ఎక్స్పైరీ అయిపోయిందో అప్పుడు మీకు వచ్చిన కొత్త ఏటీఎం కార్డుకి పిన్ సెట్ చేసుకుని మీరు వాడుకోవాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డ్ పిన్ అన్నది మనం ఏటీఎంకి వెళ్ళైనా సెట్ చేసుకోవచ్చు, లేదా మీరు మన వాట్సాప్ నుంచి కూడా పిన్ సెట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీ డౌట్స్ని కామెంట్లో తెలియండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ సత్యమాకల ఫర్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.